హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో కరెంట్ అఫైర్స్ గైస్. సో మన స్టేట్ ఎగ్జామ్స్ కానీ అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ సో కరెంట్ అఫైర్స్ అయితే చాలా ఇంపార్టెంట్ గైస్. సో ఈ మధ్యన ఆర్ఆర్బీలో అయితే సో డైరెక్ట్ ఉన్న 20 క్వశ్చన్లు అయితే అప్రాక్సిమేట్లీ 10 to 12 క్వశ్చన్స్ అయితే అన్ని కరెంట్ అఫైర్స్ జరుగుతుంది గైస్. సో నేనైతే ఆగస్టు 2 నుంచి అయితే మనకి ఆర్ఆర్బీ స్టార్ట్ అవుతుంది గైస్. నేనైతే అన్ని ఎగ్జామ్స్ గైస్, వాట్ ఎవర్ స్టేట్ కానీ సెంట్రల్ కానీ సో అన్ని ఎగ్జామ్స్ సో డైలీ ఒక 20 కరెంట్ అఫైర్స్ అయితే సో డిస్కస్ చేస్తాయి గైస్. సో ఇలా మంత్ ఎండ్లో బాయ్స్ ఆగస్ట్ లోపు అయితే సో అప్రాక్సిమేట్గా ఒక 1500 to 2000 కరెంట్ అఫైర్స్ అయితే సో మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాయి గైస్. సో సిరీస్ లాగా ఇదైతే ఒక అండ్ ఇవాళైతే డే 1 గైస్. సో మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి సో డైలీ అయితే ఫాలో అవ్వండి గైస్. సో నాతో పాటు మీరు కూడా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసింది గైస్. సో వీడియోలోకి వెళ్దాం. సో చైనా అండ్ బంగ్లాదేశ్ మధ్యన ఒక అగ్రిమెంట్ జరిగింది గైస్. అది వచ్చేసి సిలిగురి కారిడార్ అనే అగ్రిమెంట్ ఫర్ ఇండియా. సో ఇది వచ్చేసి గైస్ తెస్తా రివర్ ప్రాజెక్ట్. సో గుర్తుపెట్టుకోండి గైస్. సో ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి తెస్తా రివర్ ప్రాజెక్ట్. చైనా అండ్ బంగ్లాదేశ్ మధ్యన జరిగిన అగ్రిమెంట్ గైస్. ఇది వచ్చేసి సిలిగురి కారిడార్. అండ్ తర్వాత విచ్ చైనీస్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ విల్ ఇంప్లిమెంట్ ద తెస్తా సిఎంఆర్పి ప్రాజెక్ట్ ఇన్ బంగ్లాదేశ్. సో నీ క్వశ్చన్ చదివిన వెంటనే సో మీకు కానీ ఆన్సర్ వచ్చి ఉంటే సో రీకాల్ చేసుకుని లాస్ట్ కామెంట్ సెక్షన్లో మీరు ఎన్ని ఆన్సర్ చేసారో సో కామెంట్ అయితే చేయండి. మరి దీనికి ఆన్సర్ వచ్చేసి సో పవర్ చైనా గైస్. సో దానికి ఆన్సర్ వచ్చేసి పవర్ చైనా. అండ్ థర్డ్ క్వశ్చన్ అయితే చూసేద్దాం గైస్. ద తెస్తా రివర్ ఫ్లోస్ త్రూ విచ్ 2 states ఇండియా. మరి ఇది తెస్తా రివర్ సో ఇండియా నుండి అయితే ఏ 2 స్టేట్ల మధ్య నుంచి అయితే ప్రవహిస్తుంది గైస్. సో ద తెస్తా రివర్ ఫ్లోస్ త్రూ విచ్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఆన్సర్ వచ్చేసి సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్ గైస్. సో సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్ ఇస్ ద ఆన్సర్. తర్వాత ఈ తెస్తా రివర్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ హైలైట్స్ ద ఇంటెన్స్ కాంపిటీషన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా ఫర్ డామినెన్స్ ఓవర్ విచ్ కంట్రీ. సో విచ్ కంట్రీ గైస్? బంగ్లాదేశ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే గైస్, యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ స్ట్రాటజీ టు చెక్ ద చైనాస్ డామినెన్స్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా, సో ఇండియా సైన్డ్ ఏ డీల్ వర్త్ 5694 crore టు సప్లై విచ్ మిసైల్స్ టు ఇండోనేషియా. సో విచ్ మిసైల్స్ టు ఇండోనేషియా అంటే చూసాం గైస్, బ్రహ్మోస్ అండ్ అస్త్రా. సో బ్రహ్మోస్ అండ్ అస్త్రా ఇస్ ద ఆన్సర్. అండ్ సిక్స్త్ క్వశ్చన్, విచ్ స్ట్రాటజికల్ ఇంపార్టెంట్ పోర్ట్ నియర్ ది స్ట్రైట్ ఆఫ్ మెలాకా విచ్ ఇండియా అండ్ ఇండోనేషియా జాయింట్లీ డెవలప్. సో గుర్తుపెట్టుకోండి విచ్ స్ట్రాటజికల్ ఇంపార్టెంట్ అంటే పోర్ట్ నేమ్ వచ్చేసి సబాంగ్ పోర్ట్ గైస్. పోర్ట్ నేమ్ వచ్చేసి సబాంగ్ పోర్ట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది హైయెస్ట్ సివిలైజేషన్ అవార్డ్ కన్ఫర్డ్ బై ది ఇంటర్నేషనల్ గవర్నమెంట్ ఆన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. మరి సో హైయెస్ట్ సివిలైజేషన్ అవార్డు అయితే మన పిఎంకి వచ్చేసి ఈ టైం జరిగింది. దాని పేరు వచ్చేసి బిటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా. సో బిటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా. అండ్ ఎయిత్ క్వశ్చన్, విచ్ ప్రెస్టీజియస్ ఇండియన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ విల్ సెటప్ ఇట్స్ క్యాంపస్ ఇన్ ఈస్ట్ జావా ప్రొవిన్స్ ఇండోనేషియా. చూడండి గైస్, మన ఐఎంఎం బెంగళూరు. సో ఆన్సర్ ఇస్ ఐఎంఎం బెంగళూరు. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సాల్వ్ రాకెట్ డెవలప్డ్ బై ఇస్రో టు టెస్ట్ ది గగన్యాన్ క్రూ మోడల్. సో సాల్వ్ అంటే సబ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ ఫర్ ఎక్స్పెరిమెంట్స్ గైస్. సో సబ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ ఫర్ ఎక్స్పెరిమెంట్స్. అండ్ 10th క్వశ్చన్ వచ్చేసి, వేర్ ఆర్ ద ఫస్ట్ గ్రౌండ్ టెస్ట్ సాలిడ్ మోటార్ కండక్టెడ్ బై. మరి ఈ టెస్ట్ యాడ్ చేశారు గైస్. ఫస్ట్ వచ్చేసి సో శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లో అయితే. సో 11th క్వశ్చన్ గైస్, సో విచ్ రిలయబుల్ లాకెట్ టెక్నాలజీ has ఇస్రో అడాప్టెడ్ ఫర్ ఏ సాలిడ్ ప్రపోల్షన్ స్టేజ్ ఫర్ సాల్వ్ ద సిస్టమ్. సో ఆన్సర్ వచ్చేది గైస్ పిఎస్ఎల్వి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 12th క్వశ్చన్ గైస్, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ గగన్యాన్ మిషన్. మరి దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటిది? గగన్ మిషన్ యొక్క ఉద్దేశం సెండింగ్ 3 ఇండియన్ ఆస్ట్రోనట్స్ ఇంటూ లో ఆర్బిట్ ఎర్త్, బ్రింగింగ్ దెమ్ సేఫ్లీ బ్యాక్ టు ది ఎర్త్ గైస్. అండ్ 13th క్వశ్చన్ వచ్చేసి, ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ రీసెంట్లీ టుక్ అన్ అఫీషియల్ డిసిజన్ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ ది హిస్టరియన్ టౌన్. సో పరాస్మురిని అయితే సో జలాలాబాద్గా అయితే చేంజ్ చేయడం జరిగింది గైస్. సో పరాస్మురి టు జలాలాబాద్ అయితే చేంజ్ చేయడం జరిగింది. అండ్ విచ్ డిస్ట్రిక్ట్ ఇది జలాలాబాద్ వాజ్ రీనేమ్డ్ యాజ్ పరాస్మురి. మరి ఏ స్టేట్ గైస్? షాజహాన్పూర్. సో గుర్తుపెట్టుకోండి గైస్, షాజహాన్పూర్. అండ్ ఇన్ మెమరీ ఆఫ్ విచ్ మొఘల్ ఎంపైర్ వాజ్ ది రీజియన్ ఎర్లియర్ నేమ్డ్ యాజ్ జలాలాబాద్. చూడండి గైస్, దీని ఆన్సర్ వచ్చేసి అక్బర్. ద ఫేమస్ మొఘల్ ఎంపైర్ ఎవరండి గైస్? అక్బర్. తర్వాత సిస్రా కినౌ హూ రీసెంట్లీ రిసీవ్డ్ ది జియోగ్రాఫిక్ ఇండికేషన్ జిఐ ట్యాగ్ ఇన్ ఫేమస్ ఫ్రూట్ ఫ్రమ్ విచ్ స్టేట్. సో ఫ్రూట్స్ అంటే మనకు గుర్తొచ్చేసి హర్యానా గైస్. సో హర్యానా ఇస్ ద ఆన్సర్. జిఐ ట్యాగ్ హర్యానా. అండ్ విచ్ ఫ్రూట్ ఈజ్ ద ఫస్ట్ టు గెట్ ద జిఐ రికగ్నిషన్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ హర్యానా. మరి ఏ ఫ్రూట్కి వచ్చిందంటే ఇది. సో ఇందాక ఆల్రెడీ చూసినాం గైస్, సిర్సా కినౌ ఈజ్ ద ఫ్రూట్ నేమ్ గైస్. సిర్సా కినౌ ఈజ్ ద ఫ్రూట్ నేమ్. మరి ఈ సిర్సా కినో ఒక లోగోలో అయితే సో ఆరెంజ్ కలర్డ్ కినో ఫ్రూట్ గ్రీన్ లీఫ్ అయితే ఉంటుంది గైస్. మరి ఈ లోగోలో ఏముంటుంది? ఆరెంజ్ కలర్డ్
కినో ఫ్రూట్ గ్రీన్ లీఫ్ అయితే ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. తర్వాత హూ హెస్ బీన్ అపాయింటెడ్ ద నెక్స్ట్ ఇండియన్ అంబాసిడర్ టు నార్త్ కొరియా. మరి నెక్స్ట్ అపాయింట్ అయ్యేది ఎవరు గైస్ అంబాసిడర్గా నార్త్ కొరియాకి? సంజీవ్ జైన్ ఈజ్ ద ఆన్సర్. సో సంజీవ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాతకి సంజీవ్ జైన్ ఈజ్ కరెంట్లీ సర్వింగ్ యాజ్ ఇండియన్ అంబాసిడర్ టు విచ్ కంట్రీ? సో విచ్ కంట్రీకి సంజీవ్ జైన్? కేప్ వెర్డే. సో కేప్ వెర్డేకి అయితే సో నిధులు అయితే నిర్వహిస్తున్నాడు. తర్వాత 21st క్వశ్చన్, విచ్ కంట్రీ ఈజ్ అఫీషియలీ కాల్డ్ ది డెమోక్రటిక్ పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అని? సో నార్త్ కొరియా గైస్, దానికి ఆన్సర్ వచ్చేసి నార్త్ కొరియా. తర్వాత హూ హాస్ బీన్ అపాయింటెడ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ డీజీ ఆఫ్ ది బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో కొత్తగా అపాయింట్ అయిన ఎవరయ్యారు గైస్? జనరల్ సో అలోక్ కుమార్ మిట్టల్. సో అలోక్ కుమార్ మిట్టల్ గైస్. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది వచ్చేసి. అండ్ హూ ఈస్ 1993 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద సో డైరెక్టర్ ఆఫ్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. సో 1993 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ద డైరెక్టర్ ఆఫ్ నేషనల్ క్రైమ్. కొత్తగా అపాయింట్ అయింది ఎవరు గైస్? అమిత్ గర్గ్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గైస్. సో అమిత్ గర్గ్. అండ్ 24th క్వశ్చన్ గైస్, హూ విల్ టేక్ చార్జ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఇన్ హైదరాబాద్? సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గైస్. సో సుజిత్ పాండే. సెకండ్ ఆప్షన్ సుజిత్ పాండే ఇస్ ఆన్సర్. మరి విచ్ ఈస్ ద ఎపెక్స్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా దట్ ట్రైన్స్ ఇండియన్ పోలీస్ సర్వీస్? ఐపీఎస్ సర్వీస్ ఉంది. సో ఎక్కడ ట్రైన్ చేస్తారు గైస్ ఇండియాలో వచ్చేసి? సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఇన్ హైదరాబాద్. సో ఇది గైస్ వీడియో వచ్చేసి 25 అయితే కరెంట్ అఫైర్స్ అయితే అయిపోయినాయి. తర్వాత మీకు ఎన్ని స్కోర్ వచ్చిన కామెంట్ సెక్షన్ అయితే మెయింటైన్ చేయండి గైస్. ఇంకోటి గైస్, నా సజెషన్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ చదివే ముందు సో దాని ప్రీవియస్గా ఏం జరిగింది, ఫ్యూచర్ ఏం జరుగుతుంది, ఇలా రిలేటెడ్గా చదువుకుంటే సో చాలా బెనిఫిట్ గైస్. దాంతోపాటు మన జీకే కూడా కవర్ అవుతుంది. సో 1 or 2 క్వశ్చన్స్ అయితే సో తప్పకుండా అయితే వస్తాయి గైస్. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఇప్పుడైతే మనం అయితే డిస్కస్ చేసాం. అండ్ థ్యాంక్ యూ గైస్. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా అయితే పెట్టుకోండి. ఇలాంటి కంటెంట్ ఏదైనా మన ఛానల్ త్వరగా అయితే అప్లోడ్ చేస్తాం గైస్. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి అయితే పెట్టుకోండి. And thank you guys. See you in next video.